నదులపై వంతెనలు లేకుంటే పరిస్థితి ఏమిటి? రవాణా ఎంత అతలాకుతలం అవుతుందో కదా! అందుకే నదులు, కాలువలపై వంతెనల నిర్మాణం అతి ముఖ్యమైన విషయం. మరి నదుల్లో నీళ్లు ఉండగా వంతెన ఎలా నిర్మిస్తారనే సందేహం ఎప్పుడైనా కలిగిందా? సమాధానం ఇదిగో. వంతెన నిర్మించాలంటే తొలుత పిల్లర్లు వేయాలి కదా. కాని నీటిలో పిల్లర్లు నిర్మించడానికి కాంక్రీటు నేరుగా పోసే పరిస్థితి ఉండదు. అలాగే బయట పిల్లర్లు నిర్మించి తీసుకెళ్లి అక్కడ అమర్చడం కూడా సాధ్యం కాదు. అందువల్ల తొలుత పిల్లర్లు ఏర్పాటు చేయబోయే ప్రదేశం చుట్టూ స్టీల్ రేకులు అమరుస్తారు. దీనినే కాఫర్ డ్యాం అంటారు. అంటే పిల్లర్ నిర్మించడానికి అవసరమైన ప్రదేశాన్ని ఇలా ఏర్పాటు చేస్తారు. అనంతరం అందులో ఉన్న నీటిని మోటార్ల సాయంతో తోడేస్తారు. అయినప్పటికీ అందులోకి నీళ్లు వస్తూనే ఉంటాయి. దీంతో ఈ రేకులో లోపల స్టీల్ రేకులతో మరో పొర ఏర్పాటు చేస్తారు. అనంతరం ఈ రెండింటి మధ్యలో కాంక్రీట్ వేసి గోడలా వేస్తారు. దీంతో పక్క నుంచి నీళ్ల రాకకు అడ్డుకట్ట పడుతుంది. కాని కింద నుంచి నీళ్లు ఉబికి వస్తుంటాయి. ఈ క్రమంలో పైన ఉన్న తడి మట్టిని తొలగిస్తారు. గట్టి మట్టి వచ్చే వరకు తవ్విన తర్వాత అందులో కాంక్రీట్ వేస్తారు. అది గట్టిపడిన తర్వాత నీటి లీకేజ్ ఉండదు. అప్పుడు అసలైన నిర్మాణం ప్రారంభమవుతుంది. దానిపై పిల్లర్లు వేసి క్రమంగా వంతెన నిర్మాణం పూర్తి చేస్తారు. నదులు, సముద్రాల్లో వంతెనల నిర్మాణం ఇదే పద్ధతిలో చేస్తారు.